బాస్ మీరు ప్రేక్షకులను మెప్పించి వారిచ్చిన తీర్పుతో ఈ హౌస్లో పర్మనెంట్ హౌస్మేట్గా మారారు. థ్యాంక్ యూ బిగ్ బాస్. ఇప్పుడు పర్మనెంట్ హౌస్మేట్గా కెప్టెన్సీ టాస్క్లో పోటీపడే 5 సభ్యులను నిర్ణయించే పవర్ను నేను మీకు ఇస్తున్నాను. ఆ పవర్ను ఉపయోగించి కంప్యూటర్స్ ఎంపిక చేసి వారి పేర్లను నేను మళ్ళీ అడిగినప్పుడు నాకు చెప్పండి. షూర్ బిగ్ బాస్. కావాలనుకుంటే 5 మీ పేరు కూడా చెప్పవచ్చు. ఓకే బిగ్ బాస్. ముందు నాకు నేను సపోర్ట్ చేసినందుకు నేను చూడవచ్చు. నేను నాకు సపోర్ట్ చేసిన అందరూ ఒకసారి టు టాక్ టు గైస్. ఎవరెవరైతే నా గురించి స్టాండ్ తీసుకున్నారో అందరూ ఒకసారి ప్లీజ్ గైస్, ప్లీజ్ కమ్. సో రామాడు కాదు కూర్చో. ఇప్పటివరకు క్యాప్టెన్ అవ్వాలని ఛాన్స్ ఉందా? వాట్ యూ సే? అట్లని కాదు చెప్పంటే నేను ఇప్పుడు నీ ఒపీనియన్ కూడా చెప్పు. ఇప్పటివరకు క్యాప్టెన్ అవ్వడానికి ఛాన్స్ ఇద్దామా? ఓకే ఓకే నాకు ఓకే. ఎవరున్నారు? 4, 5 members. నీతో కలిపి రామ అయిపోయాడు, సుమన్ అయిపోయాడు, ఇమాన్యుల్ అయిపోయాడు. 1 2 3 4 5. మీరు ఆడొచ్చు అన్న మీకు ఇచ్చాడంటే యూ హ్యావ్ ఎ ఛాన్స్ అది కదా. జడ్జిలో మీరు కూడా ఉన్నారు. సో యునానిమస్ గా నిఖిల్ అన్న బ్రదర్ ఇద్దరు. కాదు ఓకే కాదు. నేను ఇప్పుడు నిన్న నువ్వు అంతలాగా నువ్వు నా గురించి నిలబడి ఆడినప్పుడు నేను నెక్స్ట్ నేను ఇంకొకసారి కూడా క్యాప్టెన్ చేస్తానన్నా నేను అంటే నీ సార్ ఎందుకంటే కమింగ్ వీక్స్ నేను ట్రై చేసుకుంటాను, నాకు ఇబ్బంది లేదు. నేను ఒకసారి మాట్లాడిన ఉన్నాను. నువ్వు రాము కానీ దివ్య కానీ అందరూ సపోర్ట్ చేశారు. మీరు ఆడారు, మీరు టాస్క్లు ఆడి మీరు గేవ్ యువర్ బెస్ట్. నిజంగా ఆడియన్స్ నాకు ఓటు వేసి నన్ను తప్పించినా సరే అక్కడికి వచ్చేటప్పటికి మెజారిటీ మీరు తీసుకొచ్చారు. నేను ఇక్కడ గేమ్స్ మీకు ఇంకోసారి క్యాప్టెన్సీ చేద్దాం ఉందన్నా అని అంటే నేను నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను. నువ్వు మీరు ఆనర్లకు ఛాన్స్ ఇస్తానది జరుగుతుంది. నాకు శ్రీజ వచ్చి అడిగింది మా టీం. లేదు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే నాకు వేరే టీం నుంచి వచ్చి అడగలేదు. నేను వెయిట్ చేశాను నా వైపు ఎవరు ఫస్ట్ వస్తారు. ఇప్పుడు ఆడ రాలేదని ఇది వైపు పోలేక ఉండడం తప్పు కదా. మాకు ఎవరు ఆహ్వానిస్తారు అని మేము రెస్పెక్ట్ ఇవ్వాలి. అని అమ్మాయిని చూస్తే జాలి వేసింది నాకు. ఐ వాంటెడ్